ఇక్కడ ఇంతకుముందు ఎందుకంటే మొన్నటి నుంచి కూడా వార్తల్లో మనం అందరం కూడా చూస్తున్నాము. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఈ రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి, అంటే తెలంగాణ అస్తిత్వానికి కళలకు ప్రతీకమైనటువంటి రవీంద్ర భారతిలో తెలంగాణ కవులు కళాకారులకు ఇప్పటి వరకు స్థానం దక్కలేదు. గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కవుల కళాకారులకు సంబంధించిన విగ్రహాలు పెట్టమంటే అసలు పట్టించుకున్న గ్రంథాల్లో కానీ కనీసం పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ తెలంగాణ కవులకు రచయితలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఈ ఇక్కడ ఈ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కళల క్షేత్రంలో మళ్ళా ఏదైతే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రాత్రికి ఏర్పాటు చేయడం, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, కనీసము ఈ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి కళాకారులంతా కూడా దళితులే. సింధోళ్ళు, మా డక్కలి కళాకారులు, అదేవిధంగా మా మాస్టి కళాకారులు, ఇట్లంతా కూడా ఏదైతే మన కోలాటం వేసేటువంటి కళాకారులు, ఇట్లాంటి పెద్ద పెద్ద కళాకారులు ఉద్యమాన్ని నడిపించినటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా మన పాటకు ఆటకు ప్రతిరూపాలైనటువంటి మన దాశరథి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఏదైతే మన అందశ్రీ గారు ఉన్నారు, కవికి సంబంధించినటువంటి. అదేవిధంగా చాలా మంచి పెద్ద పెద్ద కళాకారులు ఇవాళ సినారే గారు ఉన్నారు. వీళ్ళందరి కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఇవాళ కళాక్షేత్రమైనటువంటి రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఎవరు కోరంది, ఎవరు డిమాండ్ చేయండి ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇలా నువ్వు పెట్టుకుంటే నువ్వు అదే విధంగా అవసరం అనుకుంటే ఈ గద్దరన్న విగ్రహం మీరు ఆంధ్రాలో పెట్టగలుగుతారా? ఇలా దేశంలోనే ఒక గొప్ప పేరున్నటువంటి కళాకారుడు, ఇలా గజ్జెగట్టి ఉద్యమాలు నడిపినటువంటి కళాకారుడు గద్దరన్న. ఆయన విగ్రహాన్ని మీ సచివాలయం దగ్గరనో మీ కళాక్షేత్రంలో అసెంబ్లీ దగ్గరనో పెట్టగలుగుతారా? ఇలా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న కళాకారులను అవమానించడం అవుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గద్దరన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి, అందశ్రీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి, ఇంకా ఎవరైతే మన పద్మశ్రీని తీసుకున్నటువంటి వాళ్ళ విగ్రహాలను ఇక్కడ వాళ్ళందరికీ కూడా పెట్టండి. అంతేగాని మళ్ళీ లేనిది ఇంకొక కొత్తదాన్ని తీసుకొచ్చి వివాదాన్ని తయారు చేసే విధంగా ప్రభుత్వం చేయొద్దు. ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇక ఆల్రెడీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేసారు. ఇంకా ఆల్రెడీ 2-3 రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంతో చర్చ చేయకుండా ఇటువంటి చేయడం అనేటువంటిది ఇలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా దళితులకు సంబంధించి ఎంతో గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ గుర్తించుకోకుండా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా ఇలా మళ్ళా ఆంధ్ర పాలకులు, ఆంధ్ర కళాకారులు ఇక్కడ పెట్టుకోవడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా చాలా దుర్మార్గం అది. ఇలా ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? ఇంత ఉద్యమాలు జరుగుతున్నటువంటి తెలంగాణలో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పటికి కూడా నిజంగా ఈ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఇంకా ఏదో మారిందని అనుకుంటున్నాం, కానీ ఇంకా ఎక్కువైంది అనిపిస్తుంది. ఈ దళితుల మీద దాడులు, షెడ్యూల్డ్ కులాల మీద దాడులు అనేటువంటిది ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఇవాళ షెడ్యూల్డ్ కులాలే కాకుండా బీసీల మీద కూడా దాడులు జరిగేటువంటి పరిస్థితి. ఇలా గ్రామ పంచాయతీలో ఒక చిన్న సర్పంచ్ వార్డు నెంబరు అయితేనే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఇలా ఎమ్మెల్సీలు ఎంపీల కాడ ఇక స్థానం ఏడ కల్పించే పరిస్థితి ఉన్నది మీది. ఇలా నల్గొండ జిల్లాలో మొన్న మీ మీడియా అంతా ఓట్లు అది ఇలా ప్రపంచానికి అంతా తెలిసింది. ఇలా అటువంటి పరిస్థితి ఏ గ్రామంలో ఉన్నా లేకుండా ఇలా జరిగింది. ఆ మీడియా, సోషల్ మీడియా యొక్క విజయం అది. ఇలా అక్కడ ఎల్లమ్మగూడల ఒక వ్యక్తికి మూత్రం దాగించి ఆయన వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి నానా హంగామా చేసి ఆ ఊర్లో ఇంకా మా వాళ్ళే ఉండాలి, లేకపోతే రెడ్లు తప్పితే ఇంకొకరు ఉండద్దు ఊరు మొత్తం అని చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు ఈ అరాచకాలు చేస్తారు? ఇవన్నీ కూడా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీసీలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఓన్లీ బీసీలే అనుకున్నారు. ఇలా బీసీల మీద కూడా దాడులు జరిగే వరకలా ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బీసీలు అందరూ కూడా చైతన్యవంతం అవుతా ఉన్నారు. ఇట్లాంటి దాడులు ఇంకా చాలా గ్రామాల్లో కొన్ని జాగాల్లో చూసినాం. ఇప్పటి వరకు కూడా వార్డు నెంబర్ల కాడ కూడా నామినేషన్ లేకుండా అడ్డుకుంటున్నారు, సర్పంచ్లను అడ్డుకుంటున్నారు. కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా రాకుండా మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఈ రెడ్ల కింద, దొరల కిందనే ఉండాలని, ఇంకా మళ్ళా ఒక భూస్వామ్య వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఎండగట్టాలి, అడ్డుకోవాలంటే ఇవాళ బీసీలు ఎస్సీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎస్సీలలో ముఖ్యంగా ఎస్సీలలో కూడా ఈ కులాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి చెట్టుకో కులం పుట్టుకో కులం లెక్క 59 కులాలన్నీ విడిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ ఎస్సీల మీద దాడులు జరుగుతూ కూడా ఎస్సీలు అందరూ కూడా పోలేకుండా ఎవరో ఒకళ్ళిద్దరు వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ ప్రయోజనం ఉంటేనే ఆ దాడులను మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. సో ఇట్లాంటివి కాకుండా ఇవాళ మొన్ననే మనం ఎస్సీ కులాల మీద ఎవరి మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా, దాడులు జరిగినా
మాకు అన్యాయం జరిగితే ఎస్సీలు అంతా ఒక్క తాటి మీద ఉంటారని చెప్పేసి మన ఎస్సీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న షెడ్యూల్డ్ కులాల జేఏసీ ఇలా మాలలు కానీ మాదిగలు కానీ మిగతా 57 కులాలు ఎవరు కూడా ఇలా విడివిడిగా లేరు. ఈ సంస్కృతి సాహిత్యం అంతా కూడా కలిసి నడిచింది. గత పూర్వకాలం నుంచి ఎస్సీలుగా గుర్తించబడ్డారు కానీ ఇలా కులాలుగా ఎవరు విడిపోలేదు. మళ్ళీ ఈ రాజకీయ కారణాలతోటి ఈ రెడ్లు ఈ దొరల పాలనతోటి మళ్ళీ విడగొట్టి వాళ్ళను కనీసం ఆ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి కనీసం ఆ రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి మా స్థానంలో మేము ఉండగలుగుతున్నాం. అక్కడ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి తబల చేసేటువంటి నాయకులనే పెట్టుకుంటారు ఎవరినో కొంతమంది, కానీ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళని రానిచ్చే పరిస్థితి లేదు. సో వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఎస్సీలు అందరూ కూడా కలిసే ఉన్నారు. ఆడ ఏ కులం ఉన్నా కానీ నువ్వు మాల అయితే మాదిగ మీద అగెనిస్ట్గా పెట్టడం, మాదిగ అయితే మాలలు అగెనిస్ట్గా పెట్టడం, మిగతా 57 కులాలను ఇట్లా చేయడం అనేటువంటిది ఒక డివైడ్ అండ్ రూల్ అని తీసుకొచ్చి ఇన్ని రోజులు మోసం చేసిండ్రు. అట్లాంటిది జరగకుండా ఇలా ఎస్సీ జేఏసీ ఏర్పాటు చేసినాం. ఇదైతే ఎల్లమ్మగూడలో జరిగినటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో ఎక్కడ మా స్థానాలను ఇలా జనరల్ సీట్లలో కూడా మా వాళ్ళు పోటీ చేయాలి. ఇలా ఓన్లీ ఎస్సీ స్థానాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదు. బీసీలు కానీ ఎస్సీలు కానీ మొత్తం ఉన్నటువంటి జనాభానే మాదండి. ఒక గ్రామంలో 2000 జనాభా ఉంటే 1500 మొత్తం ఎస్సీ బీసీలే ఉంటారు. 1800 దాకా వాళ్ళు ఉండేది 2 3 ఉంటారు. వాళ్ళు ఊరు మొత్తం గ్రిప్లో పెట్టుకుంటారు. ఇది ఎక్కడిది? ఓట్లు మాయి సీట్లు మీయ. కనీసం గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఆ ఊర్లో కనీసం ఒక విగ్రహం పెట్టాలన్నా, ఒక చిన్న గుడిసె వేసుకోవాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలన్నా. అందుకనే గ్రామ స్థాయిలో కూడా ఇలా గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి. ఆ గ్రామాలలో కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మా ఎస్సీ బీసీలు కలిసి పోటీ చేస్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచ్ అయిపోతే నెక్స్ట్ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు వస్తాయో జిల్లా పరిషత్ చైర్మన్ల కాడికెళ్ళి ఈసారి బీసీలు చైర్మన్లు ఉంటే వైస్ చైర్మన్లుగా ఎస్సీలు ఉండాలి. ఎస్సీలు చైర్మన్లు ఉన్న కాడ బీసీలు వైస్ చైర్మన్లు ఇట్లా కలిసి కనుక మనం ఇవాళ ఉద్యమంలో పాల్గొని కలిసి ఆ స్థానాలను స్థానిక సంస్థలు గెలుచుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం కూడా అవసరమైతే బీసీలు, ఉప ముఖ్యమంత్రి పదవిని ఎస్సీలు తీసుకునే విధంగా మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఎస్సీ బీసీలతో నిండిపోతే ఇలా మైనారిటీలు ఎవరో తెలుస్తుంది. ఇలా రిజర్వేషన్లు అని చెప్పి ఎస్సీ బీసీల మీద ఏడుస్తున్నారు కానీ 50% రిజర్వేషన్లు ఓసీలు ఏదైతే అగ్రవర్ణాలు అనుకునే వాళ్ళు అనుభవించుకుంటా ఈ ఉన్న రిజర్వేషన్ స్థానాలను కూడా అనుభవించకుండా ఇలా అనగదొక్కుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ జేఏసీగా రాబోయే రోజుల్లో ఇక్కడి వేదికగా ఇలా మేము అందరం కూడా దళితులకు అందరికీ ఎస్సీలకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. షెడ్యూల్డ్ కులాలకు దళితులు అనే పదం కూడా మేము వాడదలుచుకోలేదు. మేము అణచివేయబడ్డోళ్ళము లేకపోతే అనగదొక్కబడ్డోళ్ళమే కాదు. ఇలా ఈ షెడ్యూల్డ్ కులాలుగా మీరు ఏదైతే మా మీద ముద్రలేసి మా కులాలుగా ఇవాళ అంటరాని వాళ్ళుగా చిత్రీకరించి 20% ఉన్న జనాభాను మీ చెప్పు చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా మేమంతా కూడా షెడ్యూల్డ్ కులాలం. ఈ షెడ్యూల్డ్ కులాలం అందరం కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని కులాలకు ఒక జాయింట్ను ఏర్పరిచి మేము రాబోయే రోజుల్లో చేసే యాక్షన్ ఏందో అనేటువంటిది మేము చూపిస్తాం. రేపు ఎస్సీల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మరి రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.